హలో వ్యూవర్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ చాలా వరకు చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం లేదు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్క సెకండ్ టైం కేటాయించేసి లైక్ బటన్ మీద క్లిక్ కొట్టి కాస్త అలాంటి కొత్త యూట్యూబర్లకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి చాలు. ఇక మ్యాటర్లోకి వెళ్తే లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం, మలలో లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, అలాగే భక్త ప్రహ్లాద బడైతే చూసుకున్నాము. ఎవరైతే ఫస్ట్ పార్ట్ చూడలేదో దాన్ని చూసిన తర్వాతనే దీన్ని చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మనం జ్వాల నరసింహస్వామి క్షేత్రానికి అయితే వెళ్ళబోతున్నాం. చాలా అంటే చాలా అడ్వెంచరస్ గా ఉండబోతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ వీడియోలో మనం ప్రహ్లాద బడికి ఏ దారి గుండా వెళ్ళామో అదే దారి గుండా మనం వెనక్కి వచ్చి వరాహ నరసింహస్వామి దేవాలయం నుంచి స్ట్రైట్ గా వెళ్దాం పదండి. ప్రజెంట్ మన డెస్టినేషన్ వచ్చేసి శ్రీ జ్వాలా నరసింహస్వామి సన్నిధి. అప్రాక్సిమేట్లీ వరాహ నరసింహస్వామి దేవాలయం నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా కష్టతరమైన ప్రయాణం అండి ఇది. ఈ అహోబిలం మొత్తంలో మనకు నరసింహస్వామి శ్రీ నవనారసింహుడిగా దర్శనమిస్తాడు. అందులో ముఖ్యమైనదే ఈ జ్వాల నరసింహస్వామి సన్నిధి. ఎందుకంటే తన భక్తుడైన ప్రహ్లాదుడిని తన తండ్రైన హిరణ్యకశిపుడి నుంచి కాపాడటానికి నరసింహస్వామి ఉగ్రరూపంతో స్తంభాన్ని బద్దలో కొట్టుకుని బయటకు వచ్చి హిరణ్యకశిపుడిని తన చేతి గోళ్లతో చీల్చి తెంపిన ప్రదేశమే ఈ జ్వాల నరసింహస్వామి సన్నిధి. వరాహ నరసింహస్వామి టెంపుల్ని చూసుకొని కాస్త ముందరికి రాగానే మనకు లొకేషన్స్ అంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి. ఈ దారి గుండా మనం వెళ్తే జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని అయితే రీచ్ అవ్వచ్చు. అక్కడ నుంచి కన్వీనియంట్గా ఉంటే మనం ఉగ్రస్తంభాన్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ జర్నీ మొత్తం కొండలు గుట్టల మధ్య సాగుతుంది. చాలా అంటే చాలా అడ్వెంచరస్గా ఉంటుందండి. ఇంతవరకు అయితే మేము నలుగురం తప్ప మాకు ఎవ్వరూ ఎదురవ్వలేదు. మేము వెళ్తున్న మార్గం కరెక్టో కాదో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. దూరంగా ఏదో మెట్ల మార్గం అయితే కనపడతా ఉంది. సో మేము వచ్చిన మార్గం కరెక్టే అని అనుకుంటున్నాను. ఇక్కడ వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి. లోపల చేపలు కూడా చాలా క్లియర్గా కనపడుతూ ఉన్నాయి. ఈ జ్వాలా నరసింహస్వామి సన్నిధికి చేరుకోవడం ఒక ఎత్తు అయితే అక్కడి నుంచి ఉగ్రస్తంభం చేరుకోవడం చాలా కష్టం. ఉగ్రస్తంభాన్ని కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మా ఈ కృషికి ఒక లైక్ కొట్టండి. Can do it, come. Jarata. ఇట్లా సైడ్ నుంచి రండి. అయిపోయింది పని. పట్టుకోనా? Successfully. 10% ఎక్కామా.
నా లైఫ్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచరస్ ట్రెక్కింగ్. నేను మర్చిపోలేని బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. అదేనండి ఉగ్రస్తంభం. 2800 అడుగున ఎత్తులో ఉంది. జ్వాలానరసింహస్వామి సన్నిధి చేరుకున్న వారిలో ఓన్లీ 10% మాత్రమే ఈ ఉగ్రస్తంభాన్ని చేరుకోగలరు. వర్షం అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంది. మేము వచ్చిన టైం కాస్త జనాలు తక్కువగా ఉన్నారండి. సాటర్డే అండ్ సండే టైంలో అయితే మాత్రం జనాలు చాలా ఎక్కువగా ఉంటారు. ఆ టైంలో మీరు వచ్చినట్లయితే ఈ ట్రెక్కింగ్ని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీగా ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఇక్కడ కనపడుతున్న ఈ స్టెప్స్ ఎక్కితే జ్వాలానరసింహస్వామి సన్నిధికి అయితే చేరుకుంటాము. ఆల్మోస్ట్ 400 to 500 స్టెప్స్ అయితే ఉండొచ్చు. ఇక్కడైతే మనకు ఉగ్రస్తంభమునకు నడకదారి అయితే కనపడుతుంది. ఫస్ట్ మనం జ్వాలానరసింహస్వామి సన్నిధిని చూసుకున్న తర్వాత ఉగ్రస్తంభాన్ని కవర్ చేద్దాం. సూపర్ వాటర్. మినరల్ వాటర్ కూడా మంచిగా ఉంది. ఎక్సలెంట్ అసలు. అమృతం అంటారుగా ఇదే అనుకుంటా నాకు తెలిసి. అరే నేను తాగిస్తా పట్టుకో. నేను తాగిస్తా పట్టుకో. నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని చంపిన ప్రదేశం ఇదే. ఇక్కడ మనం చూస్తూ ఉన్నది రక్తగుండం. ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని చంపిన తరువాత తన చేతి గోర్లకు అంటుకున్న రక్తాన్ని ఈ రక్తగుండంలో కడుక్కున్నాడని చెబుతారు. ఇక్కడ మనకు నరసింహస్వామి ఉగ్ర రూపంలో దర్శనమిస్తాడు. హిరణ్యకశిపుడిని చీల్చి చంపుతున్నట్లుగా మనం క్లియర్గా చూడవచ్చు.
ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.